సాదరంగా ఆహ్వానిస్తున్నాము అండ్ రిక్వెస్టింగ్ దెమ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ అండి. కొంచెం నర్వస్గా ఉంది. యా, పాట నచ్చింది అందరికీ? నాతో పాడతారా? డూ యూ? ఉండిపోవే నాతోనే బంగారం, నీ చిన్ని చిన్ని మాటల వయ్యారం సింగారం, అట్టా నువ్వే చూస్తే ఉంది కంగారం. సో ఈ సినిమాలో కిష్కింధపురి సినిమాలో 2 పాటలు రాశానండి. ఇందాక విన్న అమ్మ పాట అండ్ ఉండిపోవే నాతోనే. ఈ సినిమా నా కెరియర్లో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నేను చాలా పాటలు రాశాను ఇప్పటిదాకా. బట్ నన్ను కన్న మా అమ్మకు ట్రిబ్యూట్ ఇచ్చే ఇలాంటి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు కౌశిక్ బ్రో. సో అంటే మా అమ్మకే కాదు, అందరికీ, అమ్మలందరికీ ఆ పాట అంకితం చేయాలనే ఉద్దేశంతో రాస్తున్నప్పుడు నేను ఎంత ఎమోషన్ అయ్యానంటే, నీ చీర కొంగు చాటుందే నా సంతోషం, నీ చీర కొంగు చాటుందే నా సంతోషం, ఏ దిష్టి నాకు తగిలిందో అని ఆరాటం, నీ కంటితోనే చూస్తున్నానే నీ లోకం, అమ్మా నువ్వంటే అమ్మా నువ్వే నా సైన్యం. నన్ను ఎమోషన్లో కొద్దిగా లిరిక్స్ మర్చిపోయాను, క్షమించండి. అంటే అమ్మ అనే ఎమోషన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఈ పాట రాస్తున్నప్పుడు. చాలా పాటలు ఉన్నాయి అమ్మ పైన. సో దీన్ని ఏదో ఎక్స్ట్రాడినరీ వేలో చెప్పాలని కౌశిక్ గారు నాకు చెప్పినప్పుడు నాకున్నంత ఎఫర్ట్, నాకున్నంత లవ్ అంతా తీసుకొచ్చి ఆ పాటలో చెప్పే ప్రయత్నం చేశాను. బ్రో థ్యాంక్ యూ అనే చిన్న మాట అవుద్ది, ఎందుకంటే అమ్మకి ట్రిబ్యూట్ చేయడానికి అంత మంచి అవకాశం నాకు దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా చేతన్ బ్రో, ఎప్పటి నుండో కలిసి పనిచేయాలనుకున్నాం. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చావు. సో ఒక బ్లాక్ బస్టర్ కాంబో ఉండబోతుందని నేను ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ నిరంజన్ గారు సూపర్ ఎడిట్ అండి. అంత షార్ట్, నేను సినిమా చూశాకే చెప్తున్నాను ఈ మాట. అంత షార్ప్ ఎడిటింగ్ కానీ ఐ లవ్ ద వర్క్ అండి. అండ్ చిన్మయ్ బ్రో ఎక్స్ట్రాడినరీ వర్క్ అండ్ ప్రొడక్షన్ అండ్ డిజైనింగ్ అండి సూపర్. అండ్ ఈ సినిమా గురించి నేను ఇంకొకరి గురించి మాట్లాడి, ద క్రియేటివ్ హెడ్ కనిష్క, థ్యాంక్ యూ కని, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే నాతో ఉండేప్పుడు. అండ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. యు ఆర్ ద సపోర్ట్ సిస్టమ్ త్రూ అవుట్ ద సినిమా. థ్యాంక్ యూ. సాహు సార్, యు ఆర్ జెంటిల్మెన్ సార్. దట్ వన్ వర్డ్ ఐ కెన్ సే, యు ఆర్ జెంటిల్మెన్. మీ అంటే లాంగ్ లీవ్ సార్, ఐ కెన్ సే దట్. మంచి సినిమాలు తీయాలి. షైన్ స్క్రీన్స్ అనేది ఎప్పుడు వైబ్రాంట్గా ఒక గొప్ప పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అలాగే నాతో పాటు విశ్వనాథ్ కూడా ఇందులో అద్భుతమైన పాటలు రాశారు. ఆయన రాసిన పాటలు అనేవి చాలా కీలకమైన సన్నివేశంలో వచ్చే పాటలు. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ బ్రో. ఇంకా యాజ్ యూజువల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఒక మాట చెప్తానండి, నేను ఆల్రెడీ సినిమా చూశాను ఫార్చునేట్లీ. మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని పోతారంటే, మనం కొంత ఎఫర్టు, కొంత టైము, కొంత మనీ పెట్టుకొని వెళ్తాం టికెట్ కొనుక్కొని. మీరైతే డిసప్పాయింట్ అవ్వరండి, దిస్ ఈజ్ మై ప్రామిస్. నేను లిరిక్ రైటర్కి ఈ మాట చెప్పచ్చో లేదో నాకు తెలీదు, బట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే లిరిక్ రాస్తున్నప్పుడు నాకు కథ తెలుసు. లిరిక్ రాసేటప్పుడు కౌశిక్ గారు నాకు ఎలా ఉండబోతుంది విజువల్గా నేను చెప్పారు. ఆల్రెడీ నేను సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత స్టిల్ నేను ఇంకా సినిమా చూడాలని ఒక ఈగర్తో ఉన్నాను. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా ప్రామిసింగ్ ఉండండి, ఎక్సలెంట్ విజువల్ ఎఫెక్ట్స్. సో మీ నమ్మకాన్ని అయితే వమ్ము చేయదని, దిస్ ఈజ్ మై ప్రామిస్. ప్లీజ్ September 12th ఈ సినిమాకి వచ్చి మమ్మల్ని అందరూ బ్లెస్ చేస్తారని. అలాగే ఈ సాంగ్స్ అన్ని జంగ్లీ మ్యూజిక్ ద్వారా ఉన్నాయి. ఉండిపోవేనా వాళ్ళ జావేద్ అలీ గారు పాడారు. అమ్మ సాంగ్స్ ఎస్పి చరణ్ గారు, లెజెండరీ సింగర్ ఎస్పి చరణ్ గారు పాడారు. సో పాటలు మళ్ళీ ఒకసారి వినని వాళ్ళు ఉంటే. అండ్ నా పాటలకి అంత బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేసిన రాజసుందరం మాస్టర్కి అండ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి, అనుపమ గారికి. అంటే ఆవిడ గురించి ఇందులో రాశాను ఒక మాట, అగ్గి పుల్లకే పూసావేమో పువ్వులా, ఎంత ముద్దుగా ఉన్నావే చూడగా, చందమామకి ఇంకో వైపు నువ్వలా, అచ్చువేసిన బొమ్మల్లే మారగా అనే ఉపమానాలతో అనుపమ గారు నేను వర్ణించే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ ఆల్ ఆన్ September 12th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. విశ్వనాథ్ గారు.